కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో పోలీసుల దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే జానీ మాస్టర్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఇప్పటికే జానీ మాస్టర్ పై 376, 323, 506 సెక్షన్స్ తో పాటు ఫోక్సో కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే జానీ మాస్టర్ పై తెలంగాణ మహిళా కమిషన్ కు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి రక్షణ కల్పించాలని పోలీసులను మహిళా కమిషన్ ఆదేశించింది. గత 6 ఏళ్లుగా తనని జానీ మాస్టర్ లైంగికంగా వేధించారంటూ ఆరోపిస్తున్నారు బాధితురాలు. దీంతో జానీ మాస్టర్ పై మహిళా సంఘాలు బక్కుమంటున్నాయి. తెలంగాణ మహిళా కమిషన్ ను కలిసి జానీ మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరాయి మహిళా సంఘాలు. న్యాయం జరిగే వరకు బాధితురాలికి తాము అండగా ఉంటామని, జానీ మాస్టర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఇక డాన్స్ మాస్టర్ జానీ బాషాపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. మైనర్ గా ఉన్న సమయంలోనే ముంబై హోటల్లో ఆయన తనపై లైంగిక దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు వాపోయింది. దీంతో ఫోక్సో యాక్ట్ ను పోలీసులు ఎఫ్ఐఆర్ లో యాడ్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపును చేపడుతున్నారు. జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2017లో జానీ మాస్టర్ పరిచయమయ్యాడని, 2019లో అతని బృందంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరానని ఆమె తెలిపారు. ముంబైలో ఓ సినిమా చిత్రీకరణ కోసం జానీ మాస్టర్ తో పాటు తాను మరో 2 సహాయకులను వెళ్లామని చెప్పారు. అక్కడ హోటల్లో తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పారు బాధితురాలు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తారని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడని తెలిపారు. దీని అవకాశంగా తీసుకుని హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా షూటింగ్స్ కు వెళ్లిన సందర్భాల్లో పలుమార్లు లైంగిక దాడి చేశారని చెప్పారు. షూటింగ్ సమయంలోనూ వ్యాన్ లో అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పింది. కొరియోగ్రాఫర్గా ఎదగాలని చెప్పి తన 16వ ఏట నుండే ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటుంటే మాస్టర్ అనే అటువంటి వ్యక్తి తనకు ఎలాగూ దాంట్లో హోల్డ్ ఉందని ఒక అమ్మాయిని ఒక 6 సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతుంటే ఇంకా ఉమెన్ కమిషన్ పైన నాకు ఎంతో నమ్మకం ఉంది. తప్పకుండా మీరు న్యాయం చేస్తారు అనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని నేను అప్రోచ్ అయ్యాను అన్నప్పుడు ఎలాగో మేము 2 months నుండి దీనిపైన పనిచేస్తున్నాము కాబట్టి తప్పకుండా పాష్ యాక్ట్ అనేది ఈ రాష్ట్రంలో ఉంది. మహిళల పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా, ఇబ్బంది పెట్టినా తప్పకుండా కమిషన్ వాళ్లకు అండగా నిలబడుతుంది. వాళ్ళ నుండి మేమున్నాము అనే ఒక భరోసా, ఒక ధీమా ఇవ్వడానికి బయటకు రావడం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చుబిగిస్తోంది. అటు పోలీసులు జానీ మాస్టర్ కోసం వెతుకుతున్నారు, ఇటు బాధితురాలు మహిళా కమిషన్ ను ఆశ్రయించింది. మొత్తానికి ఇప్పుడు జానీ మాస్టర్ ఎక్కడ అనేది హాట్ టాపిక్ గా మారింది. జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి ఇప్పటి వరకు? తెలంగాణ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో వివాదాస్పదంగా మారినటువంటి కొరియోగ్రాఫర్ జానీ బాషా కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే అతని కోసం 4 ప్రత్యేక బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మనం చూడొచ్చు, మహిళా కొరియోగ్రాఫర్ మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు అనేక సార్లు అంటూ కూడా ఇప్పటికే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఆమె చేసిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు సెక్షన్ 323తో పాటు 376, 506తో పాటు నిన్న ఫోక్సో యాక్ట్ ను కూడా అతనిపై నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఆమె మేయర్గా ఉన్నప్పుడు అతను ముంబై తీసుకెళ్లి ఒక హోటల్లో ఆమె లైంగిక దాడికి పాల్పడ్డట్టు బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని అతనిపై ఫోక్సో యాక్ట్ కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. ఇక నిన్న మనం చూసాం, తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయంలో బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలతో పాటు మహిళా సంఘాల నేతలు కూడా ఆమెకు అండగా నిలబడ్డారు. ఖచ్చితంగా జానీ బాషాపై ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, అతనిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం అయితే నిన్న మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మహిళా కమిషన్ నేరేళ్ల శారద కూడా నిన్న స్పందించింది. ఖచ్చితంగా ఇలాంటి వారందరూ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా మహిళా కమిషన్ ఆశ్రయించవచ్చు, వారికి మహిళా కమిషన్ అండగా ఉంటుంది. జానీ బాషా కేసు విషయంలో కూడా బాధితురాలపై దాదాపు 6 సంవత్సరాలు లైంగిక దాడికి పాల్పడుతున్నటువంటి జానీ బాషాపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆమెకు భద్రత కల్పించే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశాం. మరోవైపు
త్వరలోనే జానీ భాషకు సంబంధించిన కేసు పూర్వపరాలు మొత్తం కూడా పరిశీలించి అతనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుని ఈ విషయం సినీ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఇలాంటి అంశాలపై మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని కూడా నిన్న మహిళా కమిషన్ నేరేళ్ల శారద కూడా స్పందించారు. మొత్తం మీద జానీ భాషపై ఇప్పటికే కేసు నమోదైంది. అతని కోసం 4 ప్రత్యేక బృందాలుగా పోలీసు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. మహిళా సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తాయి. ఇప్పటికీ 5 రోజులు కేసు పెట్టినా కూడా ఇప్పటివరకైతే అరెస్ట్ చేయలేదంటూ కూడా కొంత విమర్శలు కూడా మహిళా సంఘ నేతలు చేస్తున్నారు. ఇక అతని కోసం మాత్రం 4 బృందాలుగా పోలీసు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పవచ్చు. రైట్, థాంక్యూ సునీల్.